ఇప్పుడు మళ్ళొక చర్చ స్టార్ట్ అయింది. ఇదెవరిది అంటే అమెరికన్స్ కుట్రకోణం అని అనుకోవాలి. లేదా పాకిస్తాన్‌లు కుట్రకోణంగా చేస్తున్నారా? ఎందుకంటే మన దేశం కంటే ఎక్కువ పాకిస్తానీ ప్రేమికులు అమెరికాలో ఉన్నారు. ఈరోజు ఒక చర్చ ఏంటి అంటే ఆడ్రే టర్స్కే అనే ఒక హిస్టోరియన్ ఏం చేస్తా ఉందంటే ఆమె ఏం చెప్తుందంటే అంటే పశుపతినాథుడి అదేదైతే సీల్ దొరికిందో మనకి ఇండస్ సివిలైజేషన్‌ల అది పశుపతినాథ్ అంటే శివుడు గానే కాదు. పశుపతినాథ్ అనే అతను గాడ్ ఆఫ్ యానిమల్స్ ఎక్కడ దొరికింది అంటే ఇరాన్ పరిసర ప్రాంతాలలో దొరికింది. సో కాబట్టి అది ఇరాన్‌కి సంబంధించిన ఒక దేవుడు తప్పితే ఈ శివుడు మాత్రం కాదు వీళ్ళు అనుకున్నాడు. కాంట్రవర్సీకి తెరలేపింది. అంటే పశుపతినాథ్ అనంగానే గాడ్ ఆఫ్ యానిమల్స్ అంటుండ్రు కరెక్టే. కానీ వేదం ఏం చెప్తా ఉంది? పశుపతి, పశువు మనుషులా అని అడుగుతా ఉన్నాం. అవును పశువులు మనుషులే కాదని ఎవరన్నారు? ఎందుకంటే అన్ని భవబంధాల మధ్య చిక్కుకున్నవాడు, బందీ అయిన వాడే పశువు. సో అలాంటి పశువులను ఉద్ధరించే నాథుడెవరు అంటే పశుపతి. అది వేదం చెప్తా ఉంది క్లియర్‌గా. మనం భవబంధాలలో ఉన్నామా లేవా? మనకు అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా! కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యం, మోహం ఇవన్నీ కూడా మనకున్నవి. వీటి మధ్య చిక్కుబడి మనం ఉన్నాం కాబట్టి అలాంటి దేహాలన్నీ కూడా పశువులతో సమానం. కాబట్టి వాటిని రక్షించేవాడే పశుపతి. ఆయనే శివుడని చెప్తా ఉంది. ఆయన యోగిక్ పోస్చర్‌లో ఉన్నారు. మన హిస్టోరియన్స్ అడుగుతా ఉన్నారు. మరి ఇరాన్‌లో కూడా యోగా నేర్చుకున్నారా వాళ్ళు అని సటైరికల్‌గా అడిగారు మనోళ్ళు. మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది ఆమె. అమెరికాలో కూర్చొని పాకిస్తాన్‌ని సపోర్ట్ చేసుకున్న బతికే బతుకు హిస్టోరియన్ ఎట్లా అయిందో అర్థం కాలేదు. సో ఓవరాల్‌గానైతే దీని మీద కాంట్రవర్సీ వచ్చింది. ఆమె చెప్పేదేమో శివుడు కాదని, బట్ మనం బలంగా నమ్మేది పశుపతి, రుద్రుడు, శివుడు వేదం నుంచి చెప్తా ఉంది. ఆ సింబాలిక్‌గా యోగా పురుషుడుగా ఉన్న అతను ఖచ్చితంగా మనం నమ్మేది శివుడిని, రుద్రుడిని, పశుపతిననే. దాని మీనింగ్ అర్థమైతేనే పశుపతి ఎవరు, శివుడు ఎవరు అనేది అర్థమవుతది. అది అర్థం కానటువంటి అడ్రే ట్రష్కే ఈమె నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంది. మన హిస్టోరియన్‌లు కౌంటర్స్ ఇస్తా ఉన్నారు. బట్ ఆమె జ్ఞానోదయం కానంత వరకు మనం ఏం చేయలేం. ఇప్పటికే ఇండియన్ హిస్టరీని భ్రష్టు పట్టించిన పాశ్చాత్య హిస్టోరియన్స్ వల్ల మనకి ఏది నిజం ఏది అబద్ధం కాని పరిస్థితులు ఉన్నాం. ఈరోజు మళ్ళొక వాదన స్టార్ట్ అయింది. లెట్ అస్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.